మదర్ అండ్ డాటర్ మధ్య ఉండే రిలేషన్ అది ఒకటి, అన్ని కనెక్ట్ అవుతాయి అన్ని రకాలుగా. హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా చూసి వస్తారు. సో అమరేందర్ సార్ ఎందుకు చూడాలి నేను వీకెండ్? మీకు కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు డైలీ లైఫ్ లో డైలీ తమ్ముడు అన్న లేకపోతే నేను ఒక సాఫ్ట్వేర్ అయితే పక్క వాళ్ళు కనెక్ట్ అవ్వాల్సినంత పని ఏం లేదండి. అంటే తెలిసిన వాళ్ళది స్టోరీ లాగా అనిపిస్తుందా? హ్యాపీగా ఇలాంటి క్యారెక్టర్ మన ఇంటి పక్కనే ఉంది. ఇక అరే నేను కూడా కొన్నిసార్లు నా వైఫ్ తోటి నేను ఇలా బిహేవ్ చేశాను కదా, మా హస్బెండ్ తోటి నేను ఇలా బిహేవ్ చేశాను కదా, మా నాన్న లేనప్పుడు మా పేరెంట్స్ లేనప్పుడు నేను ఇంట్లో ఈ విధంగా బిహేవ్ చేశాను కదా. సో ఇదంతా ఎవరికి కూడా కనెక్ట్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కనెక్ట్ అవుతుంది అన్నట్టు. సో జనరల్ గా ఈ నలుగురితో మీ కెమిస్ట్రీ ఎలా ఉంది? అదే యాక్షన్ లో మీరు వర్క్ పరంగా ఇట్స్ గుడ్ కెమిస్ట్రీ అంటే అంతా చాలా బాగా. ఎవరికి మంచి మార్కులు వేస్తారు సార్? ఫేస్ టు ఫేస్ చెప్పాలి. ఫేస్ టు ఫేస్ అని అంటే చూస్తుంది లేదు అంటే కన్ను కూడా కొట్టాడు అమ్మ షూటింగ్ లో కూడా కన్ను కొట్టింది. అడగండి మాకు కూడా తెలుసుకోవాలని. షూటింగ్ లో కూడా కన్ను కొట్టింది అమ్మాయి. మీ సైడ్ స్టేట్ చూసి చెప్పలేదు అంటే నలుగురికి 4 డిఫరెన్స్ అంటే ఒక టైం పంక్చువాలిటీ. ఓకే, టైం పంక్చువాలిటీలోకి వచ్చేటప్పటికి రమ్య నాని ఎగ్జాక్ట్ టైం బిఫోర్ ఉంటుండేది. అంటే మిగతా ముగ్గురు కూడా టైంకి వచ్చేవాళ్ళు, బట్ తను 15-20 minutes బిఫోరే వచ్చేటువంటిది. ఓకే, డాన్స్ పరంగా చూస్తే రమ్యరాజు సూపర్ గా డాన్స్ చేస్తుంది. డాన్స్ లో ఏంటంటే అండ్ యాజ్ వెల్ యాజ్ క్యారెక్టర్ చెప్పిన వెంటనే కొంచెం గ్రాప్స్ చేసుకొని చెప్పేవాళ్ళు. అలాగే సిరి కూడా ఇట్స్ వెరీ గుడ్, అంటే చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. సిరి అంటే